విశాఖను ముంచెత్తుతున్న మరో ముప్పు. విశాఖ నెత్తిన భూస్ఖలన గండం. గాల్లో దీపాలుగా కొండవాలు బతుకులు. స్లైడింగ్ భయంలో స్మార్ట్ సిటీ. విశాఖపట్నం అనగానే ఒకవైపు నీలిరంగులో మెరిసిపోయే సముద్రం, మరోవైపు పచ్చదనం పరుచుకున్న ఎత్తైన కొండలు గుర్తుకొస్తాయి. విశాఖ భౌగోళిక స్వరూపమే ఎంతో భిన్నమైనది. అయితే ఈ భిన్నమైన భౌగోళిక పరిస్థితులే ఇప్పుడు నగరంలోని వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారుతున్నాయి. కొండల చుట్టూ, కొండలపైన విశాఖలో కనిపించే అసంఖ్యాకమైన నివాసాలు బహుశా రాష్ట్రంలో మరెక్కడా కనిపించవు. కానీ దశాబ్దాలుగా ఈ కొండలపై నిర్మించుకున్న గూళ్ళు ఇప్పుడు భూస్ఖలనాలు అంటే ల్యాండ్ స్లైడ్స్ రూపంలో బాంబుల్లా పేలేందుకు సిద్ధంగా ఉన్నాయని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖ నగరంలో స్థలాల కొరత, పెరుగుతున్న జనాభా కారణంగా ఏళ్ల క్రితమే ప్రజలు కొండ ప్రాంతాలను ఆశ్రయించారు. ఇందులో కొన్ని సింహాచలం దేవస్థానం పరిధిలోని భూములు కాగా మరికొన్ని హౌసింగ్ విభాగాల పరిధిలో ఉన్నాయి. ఇక్కడ నివసించే వారిలో 90% పైగా రెక్కాడితే గాని డొక్కాడని పేదలు, మధ్యతరగతి వారి శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కొండలను తొలిచి ఒకదానిపై ఒకటిగా పేర్చినట్లు నిర్మించిన ఈ ఇల్లు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లోనే ల్యాండ్ స్లైడ్స్ చూస్తుంటాం. కానీ ఇప్పుడు విశాఖపట్నంలోనూ ఆ తరహా ప్రమాదాలు పొంచి ఉన్నాయని జియోలాజికల్ నిపుణులు చెబుతున్నారు. తక్షణమే భారీ స్థాయిలో కొండచర్యలు విరిగిపడే అవకాశాలు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం పెను ప్రమాదం తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ నగరంలోని పలు కొండవాళ్లు ప్రాంతాల్లో వర్షాకాలంలో చిన్న తరహా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. రాళ్లు, మట్టిపెడ్డలు ఇళ్లపై పడి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిన ఘటనలు ఎన్నో చూసాం. కొండవాళ్లు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఖచ్చితంగా రిటైనింగ్ వాల్ నిర్మించుకోవాలని ఇంజనీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు. కొండపై నుంచి జారిపడే మట్టిని, బండరాలను ఆపేందుకు ఇది ఎంతో కీలకం. కానీ కూలీనాలి చేసుకుని బతికే ఆ పేద ప్రజలకు లక్షలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ నిర్మించుకునే స్తోమత ఎక్కడిది? సొంతంగా రక్షణ గోడలు నిర్మించుకోలేని వారి ఇళ్లకు, ఆ కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడ అత్యంత విచారకరం మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగం తీరు. నగరంలో ల్యాండ్ స్లైడ్స్ జరిగే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికీ శాస్త్రీయంగా గుర్తించిన పాపాన పోలేదు. ప్రమాదం జరిగితే హడావిడి చేయడం, పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రమాద నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. భయాందోళనలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించి ప్రభుత్వమే స్వయంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ రిటైనింగ్ వాల్స్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖపట్నం తూర్పు కనుమలు అనేటువంటి కొండల మధ్యలో ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే సాసర్ షేప్ అంటాం, బౌల్ షేప్ అంటాం, అలాంటి టోపోగ్రఫీలో ఉంది. ఈ సిటీ మధ్యలో ఉన్న సిటీని అన్ని వైపులా కొండలు కవర్ చేస్తుంటాయండి. అది దీని నైసర్గిక స్వరూపం. ఈ కొండలు రెలిక్ట్ హిల్స్ అంటాం, అంటే స్టేబుల్ హిల్ మాసెస్. ఇవి హిమాలయాల లాగా తొందరగా జారి పడవు. కారణం చాలా ఓల్డ్ హిల్ మాసెస్. ఎంతో జియలాజికల్ గా, జియోమార్ఫలాజికల్ గా, స్ట్రక్చరల్ గా, టెక్టానిక్ పరంగా ఎంతో వీటిల్లో మార్పులు వచ్చి ఇప్పటికీ స్టేబుల్ హిల్ మాసెస్ గా ఉంటాయి. ఈ మధ్య కాలంలో గత 20 సంవత్సరాల నుంచి చాలా ల్యాండ్ స్లైడ్స్ విశాఖపట్నం సిటీలో ముఖ్యంగా జరిగినాయండి. కొండల మీద ప్రజలు ఆ నివాసాలు నిర్మించుకున్నారన్నమాట. ఈ నిర్మించుకునే క్రమంలో వాళ్ళకి కానీ, అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల అక్కడ జరిగేటటువంటి ప్రక్రియలు, అంటే జియోమార్ఫలాజికల్ యాక్టివిటీ ఏంటి అన్నది వాళ్ళకి తెలియకపోవడం వల్ల
చాలా మట్టి కొండ పై భాగం నుంచి కిందకి తోసుకుంటూ కిందకు వస్తదనమాట. ఈ వచ్చే క్రమంలో ఏమవుతాయంటే ఈ ఇల్లులు, వేరు కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాటిని ఆపుతాయన్నమాట కొంతవరకు. ఆపుతాయి. రాళ్ళు పై పడిపోయేటటువంటి కొన్ని రాళ్ళున్నాయన్నమాట కొండల్లో. చాలా డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అయ్యి ఉన్నవి. దీనికి కావాల్సిందేంటంటే టెర్రైన్ ఎవాల్యుయేషన్ చేయాలి ఫస్ట్ పాయింట్. సైక్లోన్స్ వస్తాయి మన విశాఖపట్నానికి. ఏ ప్రాంతాలు ఈ ల్యాండ్ స్లైడ్ జరిగేటటువంటి అవకాశం ఉంది అని మనం చెప్పొచ్చండి. అయితే అలాంటి స్టడీ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు ఇప్పటివరకు. కొండవాలు ప్రాంతాన్ని కట్ చేసి ఇల్లు కట్టేటప్పుడు రిటైనింగ్ వాల్ పెట్టుకోవాలండి. రిటైనింగ్ వాల్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ పడడానికి, నీరుతో పాటు మట్టి పిల్లలు విడిగి పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రిటైనింగ్ వాల్ కూడా సైంటిఫిక్ గా కట్టాలి కానీ మామూలు కట్టకూడదండి. కాంపౌండ్ వల్ల కట్టకూడదు. ప్రభుత్వమే అలాంటి వాటిని నిరోధించడానికి ఇలాంటి చర్యలు చేయాలి. ఉదాహరణకి మీకు మేకల కబేలా ఇక్కడ ఉంది కదా, అక్కడ రోడ్డు పక్క నుంచి వెళ్తూ ఉంటుంటే పెద్ద రిటైనింగ్ వాల్ కట్టారు చూడండి మీరు గవర్నమెంట్. అంతకు ముందు కట్టక ముందు ఎలా ఉండేదో తెలుసా? అక్కడున్న డాబాలు 3 అంతులు ఫౌండేషన్ రోడ్డు మీద కనిపించేదండి. ఏ క్షణం పడిపోతుందా అని అనుకునేవాడిని నేను. అదృష్టవశాత్తు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఆ ఇల్లులకి ఏమీ ప్రస్తుత ప్రమాదం లేదు. ఇలాంటి ఇల్లులు చాలా ఉన్నాయండి వైజాగ్లో. ప్రభుత్వం ఇలాంటి వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటే రాక్ పిచ్చింగ్ అనే ఒక టెక్నిక్ ఉందండి. జియో నెట్టింగ్ అనే ఒక టెక్నిక్ ఉందండి. అలాగే రివిటింగ్ అండ్ బోల్టింగ్ అనే ఒక టెక్నిక్ ఉందండి. చాలా ప్రాంతాలు ల్యాండ్ స్లైడ్స్కి అనువైన ప్రాంతాలండి. పెద్ద ల్యాండ్ స్లైడ్స్ కావు, చిన్న ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి. దాంతో ప్రాణ నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. ప్రభుత్వం దాన్ని సర్వే చేసి అలాంటి ప్రాంతాలకి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్తి ప్రాణ నష్టాన్ని కొద్దిగా నివారించవచ్చు. పూర్తిగా నివారించడం జరగదు. అక్కడి నుంచి ప్రజలను తరలించడం తప్ప. ఇప్పుడు అక్కడి నుంచి ప్రజలను తరలించడం అనేది అది పెద్ద సమస్య. కాకపోతే ప్రతి పాయింట్ని, ప్రజలు నివసించేటటువంటి పాయింట్ని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి అక్కడ ఏదైనా ల్యాండ్ స్లైడ్ జరగకుండా ఉండడానికి ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే తీసుకుంటే బహుశా ఇది ముఖ్యంగా సైక్లోన్స్ వచ్చేటటువంటి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనకి ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది విశాఖపట్నంలో. ఆ టైంలో కొంతైనా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. విశాఖ నగర రాజకీయ ముఖ చిత్రంలో ఈ కొండవాలు నివాసాలది కీలక పాత్ర. ఒక్క పెందుర్తి, విశాఖ దక్షిణ నియోజకవర్గాలలో మినహాయిస్తే గాజువాక, భీమిలి, తూర్పు, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాల్లో వేలాది కుటుంబాలు ఈ కొండవాలు ప్రాంతాల్లోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నాయి. ఓట్లు అడగడానికి ఈ కొండలెక్కే నాయకులు ఇప్పుడు వారి ప్రాణరక్షణ కోసం అసెంబ్లీలో గొంతెత్తాలి. సమస్యను దాటవేస్తే అది పరిష్కారం కాదు, పెను విపత్తుగా మారుతుంది. విశాఖ కొండ ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాల్లా ఉన్నాయి. కేవలం వర్షాకాలం వచ్చినప్పుడే సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోకుండా తక్షణమే ప్రభుత్వం సమస్యాత్మక ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలి. పేదల ఇళ్ల చుట్టూ ప్రభుత్వ ఖర్చుతోనే పటిష్టమైన రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి. స్థానిక ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి విశాఖలో భవిష్యత్తులో భూస్ఖలనాల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకుండా బాధ్యత వహించాలి.